అప్పట్లో మొత్తం అడవే. అడవుల నడుమ పిల్లబాటలంగా గుంపులు గుంపులు పోయేటోళ్ళు ఉండే. అట ఇంకా చిన్నగా మట్టి తవ్వ పడ్డది. అట్లా ఏడాదంతా పబ్లిక్ ఎడ్ల బండ్లు కట్టుకొని తవ్వ పట్టుడుతోని రాను రాను ఇప్పుడు రోడ్లు వేసిర్రు. అట్లా రోడ్లు సవలతులు అయినాక ఇప్పుడు బండ్లు బగ్గనే తిరుగుతున్నాయి. అట్లా రోడ్లు చక్కగా అయిన కాడ నుంచి కుప్పలు తెప్పలు వస్తుర్రు భక్తులు. ఏడికో అర్థమైంది కదా, అవు మేడారం తల్లుల దర్శనానికే. మనం కూడా ఒకసారి పోయి ఎవరెవరు వచ్చిర్రు ఎంతమంది వచ్చిర్రు ఆర్చుకొని వద్దాం పారి. గుళ్ళు లేవు, గోపురాలు లేవు, విగ్రహాలు లేవు, బంగారు నగలు లేవు, పట్టు బట్టలు లేవు, పంతులు లేరు, మంత్రాలు లేవు, ప్రసాదం లేదు, తీర్థం లేదు. గద్దెలే గుళ్ళు, కొయ్యలే దేవతలు, బెల్లమే బంగారం, ఇప్పసారే పానకం, శీలసారెలే పట్టుబట్టలు, శివసత్తుల పలుకులే మంత్రాలు, ఆదివాసీలే అయ్యవార్లు. ఏండ్ల కమానంకేంచి తాత ముత్తాతల కాంచి ఇట్టనే కొలుసుకుంటున్నారు మేడారంలో సమ్మక్క సారక్క తల్లులను. ఎప్పటి లెక్కనే ఈ ఏడు కూడా బాగానే వచ్చిర్రు భక్తులు మేడారానికి. మూడో నాడు అంటే శుక్రవారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ వచ్చి తల్లుల్ని దర్శనం చేసుకున్నాడు. అటెంక తరాజులో కూర్చొని నిలువెత్తు బంగారం జోకిచ్చిండు సీఎం సారు. ఇక అటెంక సీఎం సార్ మాట్లాడుకుంటా ఏమన్నాడంటే, ఈరోజు గుళ్ళల్లో వెళ్తే శ్రీమంతులు, ఆగర్భ శ్రీమంతులు వజ్రాలు, వైదూర్యాలు, బంగారము ఇచ్చే సాంప్రదాయం ఉంది, లేకపోతే వాళ్ళ శక్తి మేరకు ఇచ్చే. కానీ పేదవాడు బాధపడుతుంటే సమ్మక్క సారలమ్మ ప్రత్యక్షమై శ్రీమంతులు బంగారం ఇస్తుంటే మేమేమి ఇయ్యలేకపోతున్నాం అని బాధపడుతున్న సందర్భంగా నీ ఇంట్లో ఉన్న ఒక బెల్లం ముక్క ఇచ్చినా అదే మాకు బంగారము అని వారి కళ్ళలో ఆ భక్తుడికి చెప్పడం వల్ల ఈడ మనము బెల్లంతోని ముడుపు చెల్లించుకునే సాంప్రదాయానికి తెరలేసింది. ఇగో ఇట్ట మొక్కులు పెట్టుకొని కొత్త కోరికలు కోరుకుంటూ సీఎం సారు. మంత్రి సీతక్కే సీఎం సార్ ఎంబడి ఉండుకుంటా అన్ని దగ్గరుండి చూసుకున్నది. సార్ ఎంబడే ఉండి దర్శనం చేయించింది అక్క. ఇక ఇదిట్టుంటే ఇటు గవర్నర్ మేడం కూడా తల్లుల్ని దర్శనం చేసుకొని మొక్కులు పెట్టుకుంది. ఇట్ట మేడం వస్తుందని తెలవంగానే మళ్ళా కూడా మంత్రి మేడమే ఎదురుగా పోయి ఎదుర్కొన్నది. వీళ్ళొక్కలే కాదు, మంత్రులు, ఎమ్మెల్యేలు, తెలంగాణలో ఉన్న పెద్ద పెద్ద లీడర్లు అంతా వచ్చేళ్ళు. ఓ రోజు భక్తులు, ఇంకో రోజు లీడర్లతోని కలకల్లాడిందనుకో రాజురి మేడారం అంతా. ఈగిడు భక్తులు 4 వద్దుల సంది ఈరాం లేకుండా బండ్లు కట్టుకొని తవ్వ పట్టిళ్ళు. జంపన్న వాగుల్లో స్నానాలు చేస్తున్నారు, తల్లుల గద్దెల కాడ దర్శనాలు చేసుకుంటున్నారు, చెట్ల కింద బండ్లు పెట్టుకొని వండుకొని తింటున్నారు. ఇట్ట బండి వెనక బండి కట్టి మేడారం తవ్వ పట్టిరు భక్తులు తల్లుల్ని దర్శనం చేసుకునేది. అందుకు ఇప్పుడంటే రోడ్లు పోయేబట్టి తవ్వలు సాఫ్గా అయినాయి, గాని వెనకటెట్టుండే అడ్డం వచ్చిన కంప చెట్లను పక్కకు నూకేసుకుంటా ఎడ్ల బండ్లు కట్టుకొని బయలుదేరేటోళ్ళు ఉండే భక్తులు. ఏదన్నా గాని ఏది గాని మేడారం జాతర మాత్రం మస్తు సంబరంగా అవుతుంది. 7 4 వద్దుల అయ్యేటికి జాతర శనారంతో ఒడిచిపోతుంది. ఓ బుద్ధి అయిన వాళ్ళని ఉంటే ఓ పాలు పోయి రాలి, మంచిగా ఉంటదాడ. పోయి చూసి వచ్చిన వాళ్ళు చెప్తుంటేనా. జలయజ్ఞము, పావుల వడ్డీ, 2 రూపాయలకే కిలో బియ్యము, రైతన్నలకు పుణ్యానికే కరెంటు, ఆరోగ్యశ్రీ, ముసలోళ్లకు 3 గోళ్లకు పెన్షన్లు, చదువుకునేటి పొలగాండ్లకు ఫీజు రియంబర్స్మెంట్లు, ఇందిరమ్మ ఇండ్లు. ఇగో ఇట్లా నవరత్నాల పేరుతోని ఏపీల పంకపార్టీ సర్కార్ వాళ్ళు పబ్లిక్కు అన్ని తీర్ల సౌలతులు చేస్తుర్రు. ఇప్పుడు ఏపీల ఓట్లు దగ్గర పడుతుంటే ఇక చూడుర్రి జగనాల్ సార్ ఏం చేసిండో. రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయం కానివ్వండి, వారికి శాశ్వతంగా మేలు చేసే అడుగులు వేసే విషయంలో కానివ్వండి, ఇళ్ల నిర్మాణం విషయంలో కానివ్వండి, గత ప్రభుత్వానికి మనందరి ప్రభుత్వానికి మధ్య తేడా ఎంతుందో ఒకసారి గమనించమని చెప్పి మీ అందరితోనూ కూడా కోరుకుంటూ, మీటింగుల మీద మీటింగులు పెట్టుకుంటా సిద్ధమా అనుకుంటా రారి చూసుకుందాం అన్నట్టే పబ్లిక్ లో బలం పెంచుకునే ఈగిలం చేస్తున్నాడు. పోయిన కాడల్లా ఎగస్ పార్టీ వాళ్ళ మీదకి ఎత్తెత్తిపోస్తున్నాడు, పబ్లిక్ కు పూస గుచ్చుతున్నాడు. ఓకెల్లా పడిబడని ప్రతిపక్ష పోళ్ళు పొత్తులు పెట్టుకుంటుంటే రారి చూసుకుందాం సింహం సింగిల్ గానే వస్తది అన్నట్టే జగనాల్ సార్ ఒక్కడే ఓట్ల ప్రచారం జోరుగా చేస్తున్నాడు. అట్టా ప్రకాశం జిల్లా ఒంగోలులో పేదోళ్లకు ఇండ్ల పట్టాలు పంచి పెట్టేటి కార్యం పెట్టినుండే కదా, అగో గదే కార్యంలో మాట్లాడుకుంటా ఎగస్ పార్టీ వాళ్ళను పొట్టు పొట్టు చాపించిండు జగనాల్ సారు. మనం ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి అడుగులు ముందుకు వేస్తే వీల్లేదని అక్కస్తూ చంద్రబాబు నాయుడు గారు ఆయన వేయించిన కేసులెన్నో తెలుసా. పేదలకు మీ బిడ్డ ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి, ఇల్లు కట్టడానికి అడుగులు ముందుకు వేస్తే రాక్షసుల్లా అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు ఆయన మనుషులు వేసిన కేసులెన్నో తెలుసా. 1 కాదు 2 కాదు, ఏకంగా
1191 కేసులు వేశారు ఈ దుర్మార్గులు. సిద్ధం అనుకుంటా మీటింగ్ల మీద మీటింగులు పెట్టుకుంటా సైకిల్ పార్టీ వాళ్ళకు సూటి పెట్టిండు జగనాల్ సారు. ఇంకేమన్నాడో ఈనూరి, మనం సిద్ధం అంటూ ఉంటే మరో వంక బాబు భార్య మా ఆయన సిద్ధంగా లేడు అంటోంది. ఏకంగా కుప్పంలోకి వెళ్ళి ఆమె బాయ్ బాయ్ బాబు అంటూ కుప్పంలోనే ఆయన అర్ధాంగి నోటే పంచ్ డైలాగులు వస్తా ఉన్నాయి. మరి ఇలాంటి ఈ బాబును ఎవరు సమర్థిస్తా ఉన్నారు అని అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు సమర్థించడం లేదు, చివరికి కుప్పంలో ఉన్న ప్రజలు కూడా సమర్థించని పరిస్థితి. ఆగనాట జగనాలు సారు సిద్ధం అంటుంటే బాబు సిద్ధంగా లేడు అని భువనేశ్వరి మేడం అంటుందట. మొన్నోపాలి కుప్పంలో కార్యకర్తల మీటింగ్ లో భువనేశ్వరి మేడం మాట్లాడిన మాటలు ఇప్పుడు చుట్టూ తిరిగి చంద్రాల సారికే చుట్టూ ముట్టినట్టు అవుతున్నాయి. ఇగో ఇట్ట ఓట్లు దగ్గర పడుతుంటే పొత్తుల రాజకీయాలు ఓకెల్లా, ఎత్తుల రాజకీయాలు ఇంకోకెల్లా అన్నట్టే నడుస్తున్నాయి ఏపీల రాజకీయాలు అనుకుంటున్నారట అక్కడి పబ్లిక్. మరి ఆఖరికి పబ్లిక్ ఎవరికి పట్టం కడతారో ఎవరికి ఆతం పెడతారో గాని ఒకరి మీద ఒకరు మాత్రం జోరుగా మాటల బాణాలు వేసుకుంటున్నారు. చూడాలి మరి ఓట్ల నాటికి ఎట్టెట్టయితది ఏంది అనేటిదిగా. తెల్లారంగా లేచి ఫోన్ చూడంగానే వాట్సాప్లో నిండా ఎమ్మెల్యే లాస్య నందితక్క ఫోటోలే. కార్కు టక్కరే కాలం చేసిందని తెలవంగానే పానం తలుక్కుమన్నదబ్బా. ఇంత చిన్న ఏజీలా ఎంత పనాయ చూడుర్రి. నాయన కాలం చేసి ఏడాది కాక మునిపే బిడ్డ కూడా కాలం చేసేటాళ్లకు మస్తు రంది పడుతుర్రు ఇంటోళ్ళు. నేను చెప్పుడు కాదు కానీ గీ వార్త చూడుర్రి మీరే. కాలమే పగబట్టిందో లేకపోతే కాలమే ఒడిసిపోయిందో తెలియదు గాని కార్ పార్టీ ఎమ్మెల్యే లాస్య నందితక్క కారుకు టక్కరయ్యి కాలం చేసింది. గట్టిగా ఏడాది కిందనే అక్కోళ్ళ నాయన సాయన్న కూడా ఒంట్లే మంచిగా లేక కాలం చేసిండు. నాయన పోయిన దుఃఖం ఇంటోళ్లకు తీరక ముందే ఇప్పుడు అక్క కాలం చేసుడుతోని ఇంటోళ్ల దుఃఖాన్ని ఆగబట్టుడు ఎవ్వరితోని కాలేదు. నాయన జీవిడిచిండని ఆయన సీట్ ని అక్కకిస్తే అక్క కార్ పార్టీ తరపుకెంచి ఎమ్మెల్యే అయింది. అట్ట అక్క ఎమ్మెల్యే అయిన సంబరమన్న తీరక ముందే ఈ టవుడుతోని అక్క అభిమానులు కార్ పార్టీ వాళ్ళు మస్తు దుక్కటిల్లేరు. అక్క కాలం చేసిందని తెలవంగానే కేసీఆర్ సారు, కేటీఆర్ సారు, కవితక్క ఇట్ట ఇంటిలి పాదులు పోయి మందలిచ్చిర్రు వాళ్ళ ఇంటి వాళ్ళని. ఇక హరీష్ రావు సార్ అయితే చక్కగా దవాఖానకే పోయి ఆఖరి చూపు చూసి వచ్చిండు. ఇటు తలసాని సీనన్న అయితే ఆఖరి కార్యాన్నంతా దగ్గరుండి సారే చూసుకున్నాడు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి సారు సుతా ఎమ్మెల్యే మేడం కాలం చేసిందని తెలవంగానే ఆఖరి చూపు చూడ్డానికి పోయిండు వాళ్ళ ఇంటికి. ఆఖరి కార్యం కూడా సర్కారుల లాంఛనాలతోనే చేయాలని ఆర్డర్ చేస్తే అధికారులు అట్టనే చేసిర్రు. అంతిమ యాత్ర పొడుగుత పబ్లిక్కే మస్తు మంది వచ్చిర్రు ఆఖరిసారి అక్కను చూసిపోయేతందుకు. అట్ట పొద్దుగాల జీవిడిస్తే పొద్దుకేటాళ్లకు మారేడుపల్లిలున్న శ్మశాన వాటికల గాళ్లకు తుపాకులు వెలిసి ఆఖరి కార్యం ఓడిపించిర్రు. ఒకప్పుడు ఎర్ర పార్టీ లీడర్లకున్నంత పతారా, ఎర్ర జెండాకున్నంత బలగం ఎవ్వలకు ఉండకపోయేది. కానీ ఇప్పుడు అంత తారుమారయ్యింది. బలము బలగము రెండు తగ్గిపోయినాయి. అయినా సరే ఎవలదో ఒకళ్ళ సోపతి పట్టుకొని ఎర్ర లీడర్లు అప్పుడప్పుడు మినుకు మినుకు అనుకుంటూనే ఉన్నారు. మొన్నటికి మొన్న తెలంగాణలో షై పార్టీ వాళ్ళ సోపతి పట్టి ఒక ఎర్రన్న అసెంబ్లీలో అడుగు పెట్టనుండేనా. ఇప్పుడు అదే తరీకల ఏపీలో కూడా అట్లనే షై పార్టీ వాళ్ళతోని సోపతికి తయారైతుర్రట. అందుకనే షర్మిలక్కతో కూర్చొని ముచ్చట్లు పెట్టిర్రట కొంతమంది ఎర్రన్నలు. గదేందో చూద్దాం పారి. తెలంగాణలో ఓట్లప్పుడు షై పార్టీలతో షెయ్యి కలిపి దోస్తు మేరా దోస్త్ అనుకుంటా రాజకీయం నడిపి కావాలని కార్ పార్టీల మీదకి కత్తి కట్టిరు ఎర్రన్నలు. ఒక్క టికెట్ ఇచ్చినా చాలన్నట్టు ఇచ్చిన టికెట్ తీసుకొని పూనం లేని సార్లు పొట్టు గెలిపించుకున్నారు. ఇప్పుడు ఏపీలో కూడా అయితేనే షై పార్టీలతో సోపది చేసేందుకు తయారైతున్నారట. అటు షై పార్టీ పెబ్బ షర్మిలక్క కూడా ఎర్రన్నలు పొత్తుకొస్తే మంచిగానే ఉంటది అనుకుంటుందట. అందుకనే
చేస్తారన్నాడు. పొద్దుగాలనే ఎర్రన్నల్ని పిలిపించుకొని చుట్టూ కూసబెట్టుకొని మాట్లాడింది. చెయ్యేసి నడుద్దాం, పంక పార్టీలను పువ్వు పార్టీలను ఓడిద్దాం, సైకిల్ పార్టీలకు చెమటలు పట్టిద్దాం అన్నట్టే మాట్లాడిందట. అంటే బలగాన్ని కలుపుకొని పోవాలి, ఏపీలో చెయ్యి పార్టీ జెండా ఎగిరేయాలన్నట్టే షెల్మిలక్క ఉపాయం చేస్తుంది అనుకుంటున్నాడు ఇప్పుడు ఏపీ పబ్లిక్. ఇక ఇదిట్టుంటే ఇప్పటికే చెయ్యి పార్టీలకు ఎర్రన్నలకు నడుమైన చర్చలన్నీ సానుకూలంగానే ఓడిసినాయట. సీట్ల పంపకాలు, ఓట్ల ప్రచారాలు కలిసే చేయాలని అనుకుంటున్నారట. ఎలక్షన్ల టైం ఇది. నేను పొత్తుల పైన చర్చలు జరగలేదు అంటే నేను మీకు అబద్ధాలు చెప్పిందాన్ని అవుతాను. నాకు అబద్ధాలు చెప్పడం ఇష్టం లేదు. మా చర్చలు జరుగుతున్నాయి. మేము కలిసి పోరాటం చేస్తున్నప్పుడు కలిసి పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు. వీలైనంత వరకు మేము ఎక్కడికక్కడ ప్రజల సమస్యలను ఎత్తి చూపుతూ ప్రజలను రిప్రజెంట్ చేయాలి అంటే ప్రజా ప్రతినిధులుగా కూడా తయారు కావడం ఇంపార్టెంట్. కాబట్టి పొత్తుల విషయంలో కూడా చర్చలు జరుగుతున్నాయి. కలిసి నడుస్తాం, పంక పార్టీలను పువ్వు పార్టీలను సైకిల్ పార్టీలను ఓడిస్తాం అన్నట్టే చెప్తున్నారు. ఇక ఇదిట్టుంటే ఇటు ఇప్పటికే సైకిల్ పార్టీలు, గిలాస పార్టీలు పొత్తుగూడీలు, అటు పువ్వు పార్టీలను కూడా పొత్తుల కలుపుకునేందుకు జోరుగా చర్చలు నడిపిస్తున్నారు. ఇటు షెయి పార్టీలు ఎర్రన్నలతోని జట్టు కట్టిర్రు. ఇక అందరు కలిసి పంక పార్టీల మీదకే యుద్ధానికి సిద్ధమవుతుర్రు అనుకుంటున్నాడు పబ్లిక్. ఏదైతే గాని షెయి పార్టీలు వామపక్ష పోలు పెట్టుకున్న పొత్తుతోని ఎవరికి దెబ్బ పడుతుందో, ఏ పార్టీల ఓట్లు అటిటైతాయో చూడాలిగా. పొద్దున లేస్తే రాజకీయం ముంగటేసుకొని వాళ్ళని వీళ్ళని తిట్టుడు కాదు. అప్పుడప్పుడు అట్లా పోయి మనల్ని నమ్మి ఓట్లేసిన పబ్లిక్కు ఎసొంటి తిప్పలున్నాయి, ఇంకేం చెయ్యాలనేటివి కూడా చూడాలి. అప్పుడే ఓట్లేసిన జనంలా లీడర్ల కింద పతారా ఉంటుంది. అగో అట్లనే అనుకున్నాడో ఏమో తెలియదు కానీ మన ప్రధాని మోడీ సారు నడి మధ్య రాత్రి వేళలో తిరిగిండట. గా ముచ్చటేందో చూద్దాం పర్రి అట్లా పోయి. గడియ రిఖాం లేకుండా బిజీగా ఉండే మోడీ సార్ కూడా బజార్ల పొంటి తిరిగిండులా. ఎప్పుడు చూడు దేశం అభివృద్ధి అని తిరిగితే నన్ను గెలిపించిన నా వాళ్ళ పరిస్థితి ఏంది అని అనుకున్నాడో ఏమో మోడీ సారు. ఆయన సొంత నియోజకవర్గం వారణాసికి వచ్చుడుతోనే అభివృద్ధి పనులు ఏం జరుగుతున్నాయని అర్ధమరాత్రికి చెక్కింగ్ కు బయలుదేరిండు. ఇక గీ నడమనే కొత్తగా పోసిన శివ్పూర్, పుల్వారియా, లహర్తరా సడాక్లను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సార్ ను ఎంబటేసుకొని పోయి చెక్కింగ్ చేసిండు. ఇక గా ఫోటోలను మోడీ సార్ సోషల్ మీడియాలో పెట్టేటాళ్లకు మస్తు తిరుగుతున్నాయి గా వీడియోలు. ఏం తక్కువ 360 కోట్లతోని కొత్తగా పోసిన ఈ రోడ్లతోని దక్షిణ వారణాసి ప్రజలకు ట్రాఫిక్ తక్లీఫ్లు చాలా మటుకు తగ్గినట్లే అని చెప్పుకొచ్చిండు మోడీ సారు. ఇదే తోవెంట పోతే బెనారస్ యూనివర్సిటీ నుంచి వారణాసి విమానాల స్టేషన్ దాకా చేసే ప్రయాణం అందాజా సగం తగ్గినట్లే అని అంటుర్రు అధికారులు. వారణాసి విమానాల స్టేషన్ నుంచి లక్నో, అజంగఢ్, గాజీపూర్ దిక్కు పోయేటోళ్లకు ఈ తోవ బాగా అక్కడికొస్తదట. ఏం తక్కువ 5 లక్షల మంది ప్రజలకు ప్రయాణ సమయం తగ్గిస్తదట గీ రస్తా. ఇక సార్ చెక్కింగ్ కు రాకముందు అక్కడనే వారణాసిలో జరిగిన ఓ రోడ్ షోకు కూడా పోయొచ్చిండు. ఇక అటు వారణాసిలో ఆడాడ కొన్ని అభివృద్ధి పనులకు శంకుబండలు పాతి కొన్ని జాగాల రిబ్బన్లు కూడా కత్తిరించిండు మోడీ సారు. అటెనక బెనారస్ యూనివర్సిటీకి పోయి బాగా చదువుకోవాలని పొల్లగాళ్లకు మాట ముచ్చట చెప్పిండు. సంత్ రవి గురుదాస్ పుట్టిన జాగను కూడా దర్శించుకున్నాడట. ఇక ఇట్లా ఎవ్వరికి చెప్పకుంటే చెక్కింగ్ కొచ్చుడు సార్కు ఇది సిమాంటేం కాదట. 2 ఏళ్ల కింద అమెరికా నుంచి సీదొచ్చి పార్లమెంట్ హౌస్ కడుతున్న జాగని కూడా గిట్లే రాత్రి పుట్టినే చెక్కింగ్ చేసిండట. ఏదేమన్నా గాని ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్లు దేశానికే ప్రధానమంత్రి అయినా తన నియోజకవర్గానికి మాత్రం తానే దిక్కన్నట్టు కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకుంటుండు మోడీ సారు అని అనుకుంటుర్రు ఆయన అభిమానులు, పువ్వు పార్టీ కార్యకర్తలు. వాజిబే కదా. సర్కార్ బళ్ళల్లో అన్ని తీర్ల సవలతులు చేస్తున్నాం కాబట్టి మీ పిల్లగాళ్లను సర్కార్ బళ్ళకే దోలుర్రి అని ముచ్చట్లు చెప్తారు సర్కార్ వాళ్ళు. సరే ఏమేమి సవలతులు చేస్తారో అటెంక చెప్పుకుందాం కానీ ఓ ఊళ్ళో పొల్లగాళ్ళు మొత్తం సర్కార్ బళ్ళకే పోతుర్రట. బళ్ళిచ్చే సవలతులు అటు పెట్టి ముందుగాల బళ్ళెక్కొస్తానికి ఓ సవలత్ చేయమని సర్కార్ వాళ్ళని అడుగుతుర్రట పొల్లగాళ్ళ అయ్యవ్వలు. ఏందా సవలతు అని అంటారా? ఇగో ఇది చూడుర్రి మీకేరకైతుంది.
తొవ్వెంట ఎక్కడన్నా చిన్నపాటి తడి అవపడితేనే షిషి అని అనుకుంటా ఎడమేడం జరిగి నడుస్తాం. అసొంటిది గీ బడిపోలగాండ్లు బడిబట్టలేసుకొని కొన్నేళ్ల సంది గీ ఏట్లకెంచే బళ్ళకి పోతుర్రాట. అవు మధ్యప్రదేశ్ రాష్ట్రం దాటియా జిల్లాలున్న నరేటా అనే ఊరు ముచ్చట గిది. గీ ఊళ్ళో ఉన్న 100 మంది బడిపోలగాండ్లకు రోజు బడికి పోవచ్చుడు దినదిన్న గండమో తీగనే అవుతుందట. ఆగ చూడుర్రి మొగ పొలగాండ్లు పాయింట్లు ఇడిచి సంచులలో పెట్టుకొని షెడ్డీల మీద ఎట్లా పోతుర్రో. అయ్యో ఆడపిల్లలకు పెద్ద తిప్పలే ఉన్నది. పాపం మోకాలలోతు నీళ్ళల్లా ఎట్లా తడుచుకుంటా పోతుర్రో. పొల్లగాండ్లకు ఏంది షెరా ఇప్పుడే ఇట్లున్నదంటే మరి వానాకాలంలో వరద ఎక్కువ వస్తే ఏందో పరిస్థితి. ఇక ఈతలు కొట్టుకుంటా పోవుడే అవుతున్నాలే కావచ్చు. మరి ఈత రానోళ్ళ కథ ఏందో. ఇక పడుకుంటా లేసుకుంటా తడుసుకుంటా తడిసిన బట్టలు తుడుచుకుంటా అట్లనే పోతారట. గాని బడైతే తప్పియరట. ఇంకో తవ్వ కూడా లేదట పాపం. మరి బడంటే గంత పాయరంతోనే పోతున్న మాకు మా గోస చూసన్నా గీ బడికో బ్రిడ్జి కట్టియాలే అని అంటుర్రు గా తొవ్వెంట బడిగోయేటి పొల్లగాండ్లు. ఇక దినం పొల్లగాండ్ల గోస చూసే బడి పెద్ద సరే గీ ముచ్చట్ని అక్కడి లీడర్ల కాడికి పట్టుకుపోయిండట. అట్లా ఎవ్వలకి చెప్పినా ఎంత మొరబెట్టుకున్నా ఎవ్వళ్ళు షెంటికం పట్టించుకుంటలేరని మస్తు నారాజైతుండు సారు. ఇగటు ఇదే ముచ్చట మీద జిల్లా పంచాయతీ ఆఫీసర్ మాట్లాడుకుంటా ఎంత దబ్బునైతే అంత దబ్బున సర్వే చేస్తాం, ఇంకొన్నొద్దులల్లనే బ్రిడ్జి కట్టే ఇకమత్ చేస్తామని అంటుండట. ఇక గీ ముచ్చట చూసిన జనం బడి పొల్లగాండ్ల కోసమైనా బ్రిడ్జి ఎయ్యుర్రి సార్లు అని అంటుర్రు. చూడాలి మరి ఇప్పటికన్నా అధికారులు అటు దిక్కు తొంగి చూస్తారో లేదో అనేటిదిగా.